హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు కదా? ఈ వీక్ సాటర్డే వినాయక చవితి వస్తుంది కదండి, దానికోసం నేను వినాయకుడిని తయారు చేశాను. చిట్టి వినాయకుడు బాగున్నాడు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ, అందరికీ వస్తుంది. వినాయకుడిని చూడండి ఒకసారి. మాకు దొరకదండి ఇక్కడ, అందుకోసం నేనే తయారు చేసుకున్నాను. ఒకవేళ దొరికినా కూడా మా పండగకి మన చేతులతో మనమే చేసుకుంటే దేవుడిని చాలా బాగుంటుంది కదా. సో అందుకే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వినాయకుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి కామెంట్ చేయండి, నాకు బాగుందా బాగాలేదా అని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే నేను వినాయకుడిని తయారు చేస్తున్నానండి. ఫస్ట్ మైదా తీసుకున్నాను, దానిలో కొద్దిగా పసుపు తీసుకున్నాను. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. చాలా పసుపుగా వస్తాడు వినాయకుడు, కానీ నా దగ్గర పసుపు కొంచెం తక్కువ ఉందని చెప్పేసి నేను మైదా పిండి ఎక్కువ తీసుకుంటున్నాను. అలానే ఒక్క పసుపు ఒక్కటే తీసుకోకూడదు, మళ్ళీ క్రాక్స్ వస్తాయి, మొత్తం కొంచెం పగిలిపోయినట్టుగా వస్తుంది వినాయకుడు. అందుకని చెప్పేసి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. పాలు యాడ్ చేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోకూడదు, టైట్గా కలుపుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా చాలా నీట్గా, చాలా మెత్తగా బాల్ లాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు నేను పండగ కోసం చేయట్లేదు కాబట్టి నేను పాలు నెయ్యి ఏమీ వేయట్లేదు. మీరు పండగ రోజు చేసుకుంటే మాత్రం పాలు, నెయ్యి, షుగరు, ఇంకా అన్ని మీకు ఏమేం కావాలో అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. మైదా మాత్రం వేయండి పసుపుతో పాటు. మైదా వేస్తే పగలకుండా ఉంటుంది, వినాయకుడు విగ్రహం అనేది పగుళ్ళు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను బాల్ అయిపోయింది కాబట్టి నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను. దేవుడికి కావాల్సిన ఐటమ్స్ పొట్ట, కాళ్ళు, చేతులు అన్నీ విడివిడిగా చేసుకుంటున్నాను అక్కడ. చాలా రౌండ్‌గా చేసుకోవాలండి. రౌండ్‌గా చేసుకోకపోతే బయటకి పగిలినట్టు కనిపిస్తది. సో, అందుకని మీరు కొంచెం కొంచెం తడి చేసుకుంటా చేసుకోవాలి. ఇక్కడ చేసేసుకున్నానండి. ఆ పెద్ద బాల్ వచ్చేసేసి పొట్టకి, ఇవి వచ్చి హ్యాండ్స్‌కి, పొడుగ్గా ఉన్నవి వచ్చేసి లెగ్స్‌కి, ఆ చిన్ని చిన్ని బాల్స్ వచ్చి ఇయర్స్‌కి, అది ఒకటొచ్చేసి హెడ్, ఇంకొకటొచ్చేసి కింద బేస్‌కి, ఆ పక్కనున్న సన్నగా ఉన్నది వచ్చి ట్రంక్‌కి, అంటే తొండ ఉంటుంది కదా, దాని కోసం చేసుకున్నాను. అలా చేసి పెట్టేసుకున్న తర్వాత నేను బేస్ రెడీ చేసుకుంటున్నాను. అట్లా కొంచెం బేస్ అంటే వెడల్పుగా పీటలాగా అనమాట. వినాయకుడు వచ్చేసి దాని మీద కూర్చునేట్టు మనం ప్లాన్ చేసుకోవడం కోసం నేను అలా బేస్ తయారు చేసుకున్నాను. బేస్ తయారు చేసుకున్న తర్వాత ఆ వినాయకుడు పొట్ట అనమాట. మనం పొట్ట వినాయకుడికి చాలా పొట్ట పెద్దగా ఉంటేనే కదా వినాయకుడు అందంగా ఉంటాడు. సో, అందుకని చెప్పేసి మనం పొట్ట పెద్దదిగా పెట్టుకుంటే వినాయకుడు ముద్దుగా ఉంటాడు. ఇప్పుడు లెగ్స్ పెట్టుకుంటున్నాను నేను. లెగ్స్ జాయింట్ చేసుకుంటున్నాను. అది కాలు బయటకొచ్చేలాగా అలా కొంచెం ప్రెస్ చేయండి. అది బాల్స్ చేసి చాలా సేపయింది కదండీ! అవి ఎండిపోతాయి. సో, అందుకని జెప్పేసి వాటర్ వెట్ చేసుకుంటూ వాటర్‌తో మనం చేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్‌గా రాదు. మనం కొంచెం కొంచెంగా చూసుకుంటూ షేప్ చేసుకుంటూ ఉండాలి. హ్యాండ్స్ బయటకు పెట్టుకొని అట్లాగో. ఇప్పుడు లెగ్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు హెడ్ పెడుతున్నాను. హెడ్ కోసం ఒక చిన్న బాల్ చేసుకున్నాం కదా, అది తీసుకున్నాను. ఇప్పుడు వెట్ చేసుకొని హెడ్ పెట్టుకున్నాను. కొంచెం వాటర్ తడిచేసుకుంటా ఉంటే అది ఎండిపోకుండా, క్రాక్స్ రాకుండా ఉంటది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం కొంచెం పొడుగ్గా చేసుకున్నాను కదా, అవి తీసుకున్నాను. హ్యాండ్స్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలండి హ్యాండ్. ఫ్రంట్ పెడితే ఊడిపోతాయి. కొంచెం బ్యాక్ సైడ్ ప్రెస్ చేసుకొని, బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఫ్రంట్‌కొచ్చేలా పెట్టుకోండి. నేను ఆ చేతిలో ఉండ్రాళ్ళు పెడదాం అనుకుని పెడుతున్నాను, కానీ అక్కడ నిలబడట్లేదు. పిండి మాత్రం చాలా టైట్‌గా ఉండాలండి. లేకపోతే కొంచెం జారిపోతా ఉంటది. మరీ టైట్ అని కాదు, క్రాక్స్ రాకుండా టైట్‌గా చూసుకొని చేసుకోవాలి. ఈ చెయ్యి పైకి పెడుతున్నాను. నిలబడట్లేదు, కానీ చివరికి అట్లయితే నిలబెట్టాను. గట్టి గట్టిగా ఉంటే పిండి టైట్‌గా ఉంటే పడిపోదు. కొంచెం లూజ్ అయిందంటే పడిపోతది. సో, పొట్టకు మాత్రం మీరు టైట్‌గా పిండి చేసుకోండి. ఇది వచ్చేసి బియ్యం పిండి కలిపి పెట్టుకున్నానండి. వినాయకుడికి మధ్యలో జంజం వేస్తారు కదా, అట్లా వేశాను.
ఇంకా డెకరేషన్ కోసం కాళ్ళకి కడియాలుంటాయి గదా! అది కూడా నేను ఆ పిండితోనే పెడుతున్నాను. 2 కాళ్ళకి పెడుతున్నాను. చేతులకు కూడా హ్యాండ్స్‌కి కూడా కడియాల్లో పెడదామనుకున్నాను. చేతులకు కూడా పెట్టాను. ఇప్పుడొచ్చేసి తొండం పెడుతున్నానండి. అది ఎండిపోయింది. సో, కొంచెం వాటర్ తడిచేసుకొని అది కట్ చేశానండి. మధ్యలో క్రాక్‌లా వచ్చేస్తుంది. అందుకనే అన్ని సార్లు తీస్తున్నాను. వెట్ చేసుకొని మళ్ళా చేతిలో ఏసుకొని రుద్ది అట్లా పెట్టాను. అది అతుక్కోవడం కోసం కొంచెం తలకట్లా ఏసి ప్రెస్ చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదండీ! అవొచ్చేసి ఇయర్స్ పెడదామనుకుని దానికి పెడుతున్నాను. అట్లా హెడ్ హెడ్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లోపలికి పెట్టి ప్రెస్ చేస్తే ఇయర్స్ వస్తాయి. నీట్‌గా వస్తాయి. అవి కూడా ఎక్కువ పిండి తీసుకుంటే బరువుకి పడిపోతున్నాయండి. కొంచెం కొద్దిగా పిండే తీసుకోండి. ఇయర్స్ కూడా రెడీ అయిపోయినాయి వినాయకుడికి. బావున్నాడు కదా! చూస్తుంటే ఇట్లానే చాలా బావున్నాడు. పైన కిరీటం లాగా ఏదో క్యాప్ పెడుతున్నాను. కిరీటం గూడా పెట్టేసాను. ఆ చేతిలో చిన్న చిన్న బియ్యం పిండుంది గదా! దాంతోనే చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసి పెడుతున్నాను. చిన్న చెయ్యి గదా! ఉండట్లేదు పడిపోతున్నాయి. ఒకటి పెడితే సరిపోయేది. ఏమో నాకు చిన్న చిన్నగా పెట్టాలనిపిచ్చింది. ఇంకా డెకరేషన్ మీ ఇష్టం. ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను తల మీద కిరీటానికి పుల్లతో అట్లా అట్లా గీతలు పెట్టాను. ఇంకా పిన్‌తో అట్లా పెట్టాను. కాళ్ళకి కూడా ఏదో పంచేసినట్టు ఉంటదని జెప్పేసి, పంచె కట్టినట్టు ఉంటదని జెప్పి అట్లా అట్లా డాట్స్ పెట్టాను. ఇప్పుడు వినాయకుడి వాహనం చేస్తున్నానండి. మూషిక వాహనం. ర్యాట్‌ని తయారు చేస్తున్నాను. దానికి కూడా వినాయకుడికి కళ్ళకి మిరియాలు పెట్టానండి. ఇప్పుడు ర్యాట్‌కి కూడా నేను మిరియాలే పెట్టాను. వినాయకుడికి బొట్టు కూడా పెట్టుకున్నాను చూడండి మీరు. పిన్నుతో పెట్టాను. ర్యాట్‌కి మూషిక వాహనంకి కూడా కాళ్ళు పెట్టేసాను, కళ్ళు పెట్టేసాను, తోకుంది. బావుంది గదా! ర్యాట్‌లా అనిపిస్తుందా మీకు? ఇంకా బొట్టు కనిపించట్లేదని చెప్పేసి బియ్యం పిండితో నామాలు పెడుతున్నాను. చాలా చిన్నవి తీసుకోవాలండి. అది ఆరిపోతా ఉంది. సో, దానికోసం నేను వెట్ చేసుకొని చేస్తున్నాను. బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయాడండి. కొంచెం పిండుంది. నేను ఉండ్రాళ్ళు చేస్తున్నాను. చేసేసాను. చిన్న ప్లేట్‌లాగా చేసి పసుపుతో ఉన్ ఉండ్రాళ్ళు, కుడుములు అంటారు కదా! అవి పెట్టాను. ఇవి మా ఆయన నేనివి చేస్తా ఉంటే మా వారు